రాజ్యసభలో మొత్తం 37 మంది అయితే పదవీ కాలం పూర్తయింది. అందులో దేవెగౌడ గారు కూడా ఉన్నారు. మాజీ ప్రధాని కర్ణాటక వాసి. ఆయన గురించి ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడారు. నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మనం ఖర్గేని, అలాగే దేవెగౌడ్ని, శరద్ పవార్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళ సగం జీవితం చట్టసభల్లోనే గడిచిపోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు చట్టసభల్లోనే ఉన్నారు. వాళ్ళని మనం చూసి చాలా నేర్చుకోవాలన్న విధంగా మాట్లాడారు. ఆ తర్వాత ఖర్గే గారు కూడా మాట్లాడుతూ సరదాగా మాట్లాడారు దేవెగౌడ గురించి. దేవెగౌడ గారికి నాకు 54 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. మేము కలిసి పనిచేసాం, కలిసి పార్టీల కోసం పాటుపడ్డాం. తర్వాత ఏమైందో మాకు తెలియదు. ఆయన మాతో ప్రేమలో పడి బీజేపీని పెళ్లి చేసుకున్నారు అన్న విధంగా మాట్లాడితే రాజ్యసభలో అందరూ కూడా నవ్వేశారు. నరేంద్ర మోదీ కూడా పగలబడి నవ్వాడు. అంటే 1996లో యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి దేవెగౌడ గారు కొన్ని రోజులు ప్రధానిగా ఉన్నారు. ఆ వెనక నుంచి ఏమొచ్చేసి కాంగ్రెస్ ఈ ఫ్రంట్కి సపోర్ట్ చేసింది 96లో. తర్వాత కూడా కాంగ్రెస్, జేడీఎస్ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు. మరి తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ బీజేపీ వైపు వచ్చేసింది జేడీఎస్. దాన్ని ఉద్దేశించే ఖర్గే గారు ఈ విషయం మాట్లాడారు. మాతో ప్రేమలో పడి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అన్న విధంగా.